అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రోడ్డు మీద ఫోన్లు మాట్లాడుకుంటా ఫోన్ చెవిలో పెట్టుకొని రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల మీద అసలు ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటడం అనేది ప్రమాదకరమైనటువంటి చర్య. అలాంటి పనులు ఎవరు కూడా చేయొద్దండి. చేస్తే మీ మరణం మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకొక విషయం కూడా ఫ్రెండ్స్, బండి మీద ఫోన్ రాగానే ఆదర బాదర మీద ఆ ఫోన్ తీసి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక చెవులో పెట్టుకుంటాడు ఆయన, చెవు పై కిందికి పంపి ఇక అట్టనే స్పీడ్ మీద 50-60 స్పీడ్ మీద మాట్లాడుకుంటూ అట్నే పోతాడు. సడన్గా ఏదైనా వస్తే ఆ ఫోన్ పట్టుకోవాలనే ఆతృతతోటి బ్రేక్ వేస్తానో లేకపోతే సడన్గా ఏదైనా గుంట వస్తేనో పాపం ఇక వాని సాగు వాడు కోరుకున్నట్టే అవుతుంది. ఫ్రెండ్స్, బండ్ల మీద ఫోన్ మాట్లాడటం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. చిన్న చిన్న విషయాలే కానీ మీ జీవితం సర్వనాశనం అయిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వెహికల్స్ నడిపేటప్పుడు అసలు ఫోన్ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈయనేదో చేస్తున్నట్టు నటించుకుంటూ ఆ ఫోన్ చెవుకాడ పెట్టుకొని ఇక ఒకటే మాట్లాడుకుంటా 60-70 స్పీడ్ మీద పోతే మరి సడన్గా ఏదైనా వస్తే మీకు ఏమన్నా అయితే మీ కుటుంబ సభ్యులు ఏమవుతారో ఆలోచించండి. ఈ విషయాన్ని మిత్రులారా మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ మీదనే మీ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకని ఫోన్ అంత ముఖ్యమేం కాదు. రోడ్ల మీద మా చెవు కాడ పెట్టుకొని మాట్లాడుకుంటూ రోడ్లు దాటుకుంటూ పోతే అట్నుంచి ఇట్నుంచి వచ్చే కారు కొట్టేసిందనుకో మీరు మరణిస్తారు. మీ కాళ్ళు ఇరుగుతాయి, మీ చేతులు ఇరుగుతాయి, మీ కుటుంబాన్ని పోషించేటోళ్ళు ఎవరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్లల్లే కానీ, బస్సులల్లే కానీ, అండ్ దేంట్లో కానీ, లారీలల్లే కానీ, ఏ వెహికల్ అయినా కూడా చెవుకాడ ఫోన్ పెట్టుకొని మీరు మాట్లాడుకుంటా మీరు పోతే సడన్గా ఏదైనా జరిగితే ఆ ప్రమాదంలో మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులైనటువంటి పెద్దలకు నేను సూచించే సూచన ఒకటే, పిల్లలకు మైనర్లు అయినటువంటి వాళ్లకు మీరు బండ్లు ఇచ్చి నడపడం చాలా 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 ప్రమాదకరం. మైనర్లకు బండ్లు ఇవ్వకండి, కొనివ్వకండి. డిగ్రీ దాటిన తర్వాతనో 23 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినాకనో బండ్లు కొనియాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి, కారింగుల భువనగిరి పార్లమెంటెడ్ కాంటెస్టెడ్ ఎంపీ.